ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష మండల విరమణ కార్యక్రమం అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి దానికి సంబంధించి కూడా దుర్గగుడి అధికారులు ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అమ్మ ఈరోజు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు నడిచి ఎక్కలేదు. ఈరోజు నడిచి ఎక్కువ. చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. వాటర్ వాష్ చాలా నీట్గా ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా కాళ్ళు కాలేదండి, వేడి కట్ట తెలియలేదు. మ్యాట్లు వేసారు, చాలా బాగుంది. మేము రాజమండ్రి నుండి వచ్చాం, రాజమండ్రి దగ్గర కోరకొండ నుండి వచ్చాం. 20 నిమిషాలు పట్టింది. చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉందండి. నడిచి వచ్చిన బాధ అంతా తెలియలేదు. చాలా హ్యాపీగా ఉందండి. దర్శనం అది చాలా బాగా అయింది. సర్వీస్ కూడా చాలా బాగుందండి. చాలా నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మా వారు వస్తూ ఉంటారు, నాకు ఇప్పుడు కుదిరిందని ఇప్పుడు వచ్చాను. చాలా బాగుందండి. అప్పటికిప్పటికి బాగా డెవలప్ అయింది, అంతా చాలా బాగుందండి. ఈరోజు రష్ ఎక్కువ ఉంటుంది, భవానీ దీక్షలు కూడా జరుగుతున్నాయి. అసలు మాకు తెలియదండి ఇంత రష్ ఉంటుందని. అనుకోకుండా తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళి ఇలా వచ్చామండి, దర్శనం చేసుకుందని. అంతా బాగా జరిగిందండి, అమ్మవారి దయ వల్ల. చాలా థ్యాంక్ యూ. అన్నీ కూడా ఉన్నట్టే. థ్యాంక్ యూ. మండల దీక్ష విరమణలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు భవానీలకి సంబంధించి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లన్నీ కూడా సజావుగా సాగే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. భక్తులందరూ కూడా అంటే క్యూ లైన్లు ఎక్కడి నుంచి వినాయకుడి గుడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా మళ్ళీ క్యూ లైన్లు అమ్మవారి దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈవేలో బయటికి వెళ్ళి అక్కడ మండల దీక్ష విరమణలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి అన్నప్రసాద వితరణ, అలాగే హోమగుండాల్లో వాళ్ళు తెచ్చిన కానుకలు అవి కూడా సమర్పించే విధంగా కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు. సో అన్నీ కూడా సజావుగా సాగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు బందోబస్తు కూడా గట్టిగానే ఉంది. నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే విధంగా కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తూ పోలీసులు కానీ, ఇటు ఇంద్రకీలాద్రిపై ఉన్న అధికారులు కానీ ఎప్పటికప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈవో కూడా చెప్పడం జరిగింది, దీనికోసం ప్రత్యేకించి ఎప్పటికప్పుడు కూడా వచ్చే రద్దీని బట్టి అప్పటికప్పుడు కూడా మేము డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భవానీలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళకి దర్శనం కలిగేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే భవానీలో ఒక తీసుకోవాల్సిన ముఖ్య సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ప్రత్యేకించి చూద్దాం. ఈ వే గుండా కూడా భవానీలు వెళ్తూ ఉంటారు. అలాగే డిసెంబర్ 11 నుంచి ఇవి 15 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. భక్తుల రద్దీ కూడా అత్యధికంగా ఉంటుంది. లాస్ట్ 3 డేస్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది భక్తుల రద్దీ అనేది. సో చిన్నపిల్లలు అలాగే వృద్ధులకి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఎవరైనా నడవలేని స్థితిలో ఉంటే అప్పటికప్పుడు వాలంటీర్లు ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అడిగి వీల్ చైర్స్ కూడా తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు అధికారులు. అలాగే కృష్ణానదిలో భవానీ ఘాట్ల వద్ద పవిత్ర స్నానాలు అక్కడ మాత్రమే చేయాలి, ఇంకెక్కడ కూడా పవిత్ర స్నానాలు లేవు. చిరుజల్లుల స్నానాలు భవానీ ఘాట్ వద్దే ఉన్నాయి. 800 చిరుజల్లుల స్నానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే క్యూ లైన్లో కూడా తడి దుస్తులతో రాకుండా పొడి దుస్తులతో మాత్రమే వెళ్ళాలని కూడా చెప్తున్నారు. అక్కడే స్నానం ఆచరించి అక్కడ దుస్తులు మార్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా అమ్మవారి దర్శనానికి దుస్తులు మార్చుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం కూడా అవకాశం ఉంది. అలాగే క్యూ లైన్లో ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో కొంత సమయం వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దానికి కొంచెం సంయమనం పాటించి అమ్మవారి దర్శనం కోసం వేచి చూడాల్సిందిగా చెప్తున్నారు. అలాగే భక్తులు తమ ఇరుముడిని ఎక్కడైతే స్థలం కేటాయించారో అక్కడ మాత్రమే సమర్పించాలి, మరెక్కడా కూడా ఇరుముడిని ఇచ్చే అవకాశం కూడా లేదని కూడా వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గురు భవానీలు అక్కడ ఎక్కడైతే నిర్ణీత స్థలం ఇచ్చారో ఆ స్థలంలో మాత్రమే ఇరుముడిని సమర్పించాలి, మరెక్కడా కూడా చేసే అవకాశం కూడా లేదు. ఎవరైనా చెప్తే అలాంటి ఏమైనా సంఘటన జరిగినా డబ్బులు డిమాండ్ చేసినా కానీ ఎమ్మటే పోలీసులకు కానీ అధికారులకు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీక్షా వస్త్రాలను కూడా నిర్ణయించి మండపం మధ్య మాత్రమే ఇవ్వాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే దీక్షా వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇప్పుడు ఇది మెయిన్. ఎవరైనా మండల దీక్ష విరమణ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమి చేయకుండా ఎక్కడైతే చేయాలో అక్కడే ఇవ్వాలి, ఎక్కడ పడితే అక్కడ భవానీ దీక్ష విరమణలు అయితే చేయకూడదని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే తలనీలాలకు సంబంధించి కూడా మొక్కుబళ్ళు ఉన్నవారు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో మాత్రమే మొక్కులు చెల్లించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే
ప్లాస్టిక్ వాడకాన్ని కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా సహకరించాలని కూడా చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా పడేయకుండా డస్ట్బిన్స్లో మాత్రమే నీట్గా ఉంచాలి. దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట్గా ఉంచాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే కొండ కింద పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలని పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసినా కానీ వచ్చే భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. పోలీసులు అటు ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని కూడా నియంత్రించే పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన స్థలంలో మాత్రమే ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించారు. సో ప్రయాణ సౌకర్యం బస్సులు కానీ అలాగే వాళ్ళకి ఇచ్చిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా వాళ్ళు రావాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే భవానీ దీక్ష ఈ జరిగే మండల విరమణ దీక్షకి 2025కి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక యాప్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఆ యాప్కి ఉండే సౌకర్యాలు కూడా ఇప్పుడు మెగా9 టీవీ ద్వారా నేను తెలియచేస్తాను. భవానీ దీక్ష రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే దీక్ష ప్రారంభము ముగింపు తేదీ కూడా అందులో సమాచారం ఉంటుంది ఆ యాప్లో. అలాగే డౌన్లోడ్ అంటే ఆ యాప్ పేరు భవానీ దీక్ష యాప్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత భవానీ దీక్ష రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీక్ష ప్రారంభం తేదీ ఎక్కడ, ముగింపు తేదీ ఏంటి అనేది కూడా అందులోనే ఉంటుంది. అలాగే మాలాధారణ వివరాలు కూడా అందులో తెలుసుకోవచ్చు. అలాగే పూజ ఉపాసన విధానాలు కూడా అందులో ఉంటాయి. దీక్షకు సంబంధించి నిబంధనలు అలాగే దినచర్య కూడా అందులో ఉంటుంది. సో కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం అలాగే ఆన్లైన్ సర్వీసులు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలి, స్లాట్స్ ఏంటి అనేది కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం ఆన్లైన్ సర్వీసులు కూడా ఉంటాయి. గిరి ప్రదక్షిణ సమాచారం కూడా అందులోనే ఉంటుంది. సో గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా మనకి నార్మల్గా గిరి ప్రదక్షిణ చేసుకునేదైతే 7 కిలోమీటర్స్గా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటికి సంబంధించి భవానీలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్లు అనేది 9 కిలోమీటర్ల మేర కూడా గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కూడా క్యూ లైన్ గుండా కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. సో 9 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఉంది. భవానీలు కొంచెం ఓపికతో సమయం పాటించి గిరి ప్రదక్షిణ చేసుకుంటే ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఏర్పాట్లు కూడా బాగున్నాయని కూడా చెప్తున్నారు అధికారులు. అలాగే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా అందులో ఉంటాయి ముఖ్య సూచనలు. అలాగే భక్తులకు మార్గదర్శనం, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎట్లా ఎండ్ అవ్వాలి అనేది కూడా అన్నీ కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. 2025కి ప్రత్యేక అప్డేట్లు మరియు నోటిఫికేషన్స్. మీకు ఏ డౌట్లు ఉన్నా భవానీమాల దీక్షకు విరమణకు సంబంధించి ఏ డౌట్లు ఉన్నా కూడా అందులో క్లియర్గా మరొకసారి యాప్ నేమ్ కూడా చెప్తాను, భవానీ దీక్ష యాప్. ఈ భవానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉంటే భవానీ దీక్ష యాప్ ద్వారా ఇంద్రకీలాద్రిపై ఉన్న మొత్తం సర్వీసులన్నీ కూడా అందులో తెలుసుకునే విధంగా కూడా ఈ యొక్క యాప్ని అయితే రూపొందించడం జరిగింది. సో భవానీలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి అందులో రూపొందించడం జరిగింది. సో ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కూడా అందులో చూసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సో ఈ మండల దీక్ష విరమణలు అయితే 15 వరకు కూడా కొనసాగుతున్నాయి. సో వచ్చిన భక్తులందరూ కూడా చాలా సజావుగా క్యూ లైన్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ క్యూ లైన్ గుండా వచ్చి అమ్మవారి దీక్ష విరమణ చేసిన తర్వాత హోమగుండాలు కూడా 3 ఏర్పాటు చేశారు. హోమగుండాల ద్వారా మొక్కులు చెల్లించుకునే అవకాశం కూడా ఉంది. సో గిరి ప్రదక్షిణకి 9 కిలోమీటర్ల మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. అలాగే నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి కూడా బస్సులను కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం భాగ్యం కలిగించేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు ఆలయ అధికారులు చెప్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ భవానీ దీక్ష ఏర్పాట్లు అయితే భారీగానే జరుగుతున్నాయని కూడా తెలియచేయడం జరుగుతుంది. సో రేపటి నుంచి వచ్చే భక్తులు ఇలాగే ఈ 3 రోజులు అంటే మొత్తం 5 రోజులు కూడా కొనసాగుతుంటాయి. ఈ 5 రోజుల్లో ఫస్ట్ 2 డేస్ కొంచెం నార్మల్గా ఉన్న, లాస్ట్ 3 డేస్ ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. సో భక్తులందరూ కూడా వచ్చే భవానీలందరూ కూడా కొంచెం నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కాబట్టి అందరూ కూడా దర్శనం కోసం వస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా మా మెగా9 టీవీ ద్వారా కూడా మేము కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా9 టీవీ నుండి.